ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ఓటర్ల జాబితా సవరణలు, కొత్త ఓటర్ల నమోదు, మార్పులపై నియోజకవర్గ స్థాయిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా సవరణను సమర్థంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఓటు కలిగి ఉంది, దీన్ని ఎక్కడ ఒమిట్ చేసుకుంటారు, ఇక్కడే ఉంటారా, ఇక్కడే ఉంటే ఇది ఓవరాల్ గా ఎస్ఐఆర్ గురించి ఈ డిక్లరేషన్ ఫామ్ కూడా ఉందండి. దీంట్లో వేరే చోట నివాసం ఉంది టు బి సబ్మిటెడ్ along with for enrollment as new elected అందులో ఉన్న ఎంట్రీ ప్రతి ఒక్కరిని తీసుకుని నమోదు చేసుకుంటూ వాళ్ళ దగ్గర డిక్లరేషన్ తీసుకుంటాం. మెయిన్ ఏంటంటే డిఫరెన్స్ దాటిందంటే అక్కడ ఎవరైతే అడుగు ఉన్నారో వాళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఇందులో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎస్ఐఆర్ అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలి. అండ్ ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళు ఉండకూడదు. అంటే ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి, మెయిన్ కాన్సెప్ట్. సో అది మేడం. ఒక వ్యక్తి ఓటు హక్కు వచ్చి ఒక 6 సార్లు ఓటు కూడా వేసుకుంటాడు, ఒకసారి అసెంబ్లీకి కూడా ఓటు వేసుకుంటాడు ఈ పార్టీ. సో 24 ఏళ్ళ ముందు సంగతి ఈ విషయానికి అండ్ ప్రతిసారి జరుగుతున్న విషయానికి డిఫరెన్స్ ఏంటి? ఎప్పుడైనా బిఎల్ఏ అయినా చెప్పొచ్చు, బిఎల్ఏ మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు మన దగ్గరికి వస్తారు. సో ఇది ఒక మంచి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే సింగిల్ ఓట్. ఒక ప్లేస్ లో ఒక ఓట్ చేస్తున్నప్పుడు ఎవరైనా బేసిక్ గా ఓటర్ హక్కు ఎలా వస్తుంది? 6 months కేటగిరీ రెసిడెంట్ అయి ఉంటే, రెసిడెంట్ అయి మనం అనుకోని బిఎల్ఓ గారు సర్టిఫై చేస్తున్నాం, వారి దగ్గర ఓటర్ హక్కు ఇస్తాం, ఓటర్ కార్డు. సో దాని ప్రకారం ఇప్పుడు ఒక వ్యక్తికి 2-3 ఓట్లు ఉండొచ్చు కదా. సో అలా ఇక్కడ ఓట్ వేసుకొని ఇక్కడ డిలీట్ చేయకుండా ఇక్కడ పెళ్లి చేసుకుంటే, ఇక్కడ అమ్మాయి చదువుతుంది, పెళ్లి దగ్గర పెళ్లి చేసుకుంది, అక్కడ కూడా ఓటర్ హక్కు నమోదు చేసుకుంటాం. ఇంకా తెలిసి కొన్నిసార్లు తెలియక 2 విధాలుగా డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ చాలా ప్లేసెస్ లో జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఇక్కడ బిఎల్ఓకి ఎక్కడ బిఎల్ఓకి అర్థమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కమ్యూనికేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓటర్ చెప్తే తప్ప బిఎల్ఓకి ఎలా తెలుస్తుంది? ఒకవేళ ఒక్కొక్క విషయం బిఎల్ఓ అడగచ్చు, ఇంతకుముందు ఓటు హక్కు ఉన్నామా అని అడుగుతారు. ఆమె దాచిపెట్టాలని అనుకున్న వ్యక్తి ఉన్నారు, ఒక దగ్గర ఓటు ఉంది, లేదు దాచిపెట్టి ఇంకొక బిఎల్ఓ దగ్గర ఫార్మ్ 6 తీసుకొని అక్కడ కూడా ఓటర్ లాగా నమోదు అవుతుంది. అప్పుడు ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఇంప్రెజర్మెంట్ అంటే జైలు వెళ్ళే ఆస్కారం ఉంది 1 year వరకు, ఒకవేళ అది ప్రూవ్ అయితే అని. ఇది ఈ విషయం నాకు తెలుసు, మీకు తెలుసు, కరెక్ట్ గా ఫిల్ చేస్తున్నాను అని ఈ ఫామ్ లో ఫిల్ చేస్తాం. మనం ఫార్మ్స్ తీసుకున్నా కూడా అలాగే చేస్తాం. ఎందుకంటే ఒక వ్యక్తి తప్పు చేయాలనుకుంటే, ఒక వ్యవస్థ ఆపాలనుకుంటే ఎంతమంది ఆపగలుగుతుంది కదా. సో దాని ప్రకారం వాళ్ళు డిక్లరేషన్ లో సంతకం చేసి ఇస్తున్నారు. సో మనకు తెలిస్తే కంపల్సరీ మనం ఆపుతాము, లేకుండా ఒకవేళ అక్కడ ఇచ్చినా కూడా దీని డిక్లరేషన్ ప్రకారం అందరూ ఒకరితో చేస్తున్నారు, ఒకవేళ ఐడెంటిఫై చేసి ఫలానా చర్యలు తీసుకోవచ్చు అని సంతకం చేసి ఇస్తున్నారు అని అర్థం. ఓకేనా? సో మీరు వెళ్తున్నప్పుడు ఇది ఒక విషయం. సో ఫస్ట్ థింగ్ మనం హౌస్ టు హౌస్ వెళ్ళి బిఎల్ఓస్ అండ్ బిఎల్ఏస్ కూడా. సో దీంట్లో బిఎల్ఏస్ అండ్ బిఎల్ఓస్ పార్ట్ ఏంటి? మోస్ట్లీ వాళ్ళు మీరు కన్సిడర్ చేయాలి. ఎందుకంటే బిఎల్ఏస్ కి కూడా బిఎల్ఓస్ కి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళకి కూడా వాళ్ళ గ్రౌండ్ లెవెల్ అంతే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఓటర్ అక్కడ ఫలానా చెప్తారు కాదా. దీంట్లో ఒకవేళ 2-3 ఓట్లు తీసుకొని వస్తే బిఎల్ఏస్ కి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటాయి. ఈ ఫలానా వ్యక్తి అక్కడ కూడా చేశారు, అక్కడ నాకు తెలిసింది, అక్కడ కూడా ఓటర్గా నమోదు అయ్యాడు, ఇక్కడ ఓటర్గా నమోదు అవ్వలేదు అనే విషయం బిఎల్ఏస్ కి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి బిఎల్ఏ కలిసి ఈ ఎన్యూమరేషన్ ప్రాసెస్ ముందుకు తీసుకుంటారు. సో మళ్ళీ ఫస్ట్ ఇక్కడ మనం